ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదుంటే తనకి ప్రమాదం ఉండకూడదు. సారీ సార్, ఏం చేస్తున్నారు? కొత్త సమస్యని కాల్ చేస్తున్నాను రామా. సమస్యలన్నింటికి ఇదే పరిష్కారం అనిపిస్తోంది సార్. దీన్ని కాల్ చేస్తారేంటి? మీరు దీన్ని ఇప్పుడు బూడిద చేస్తే నా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి సార్. నీ ప్రయత్నాలు ఎక్కడ నీ ప్రాణాల మీదకి వస్తాయోనని భయంగా ఉంది రామా. నువ్వు మన ఊరికి మంచి చేయాలని, గుడిని కాపాడాలని ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నాను రామా. నీ చుట్టూ ఎన్ని దుష్టశక్తులు తిరుగుతున్నాయో అనే ఆలోచనతో నాకు నిద్ర పట్టట్లేదు. సార్, అష్టదిక్కుల్లో నన్ను దుష్ట శక్తులు వెంటాడినా నన్ను కాపాడుకోవడానికి మీరుంటారు కదా సార్. మీరు భయపడకండి. దీంట్లో ఉన్నదేదో చెప్పగలిగే వాళ్ళని పట్టుకుని దీనిలో ఏం రాసిందో తెలుసుకుని వాళ్ళ ఆట కట్టించాలి సార్. మీరు నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించండి చాలు. ఆ దుష్ట శక్తుల వెన్నుల్లో వణుకు పుట్టిద్దాం సార్. సార్, ఎట్టి పరిస్థితిలోనూ ఆ గుడి సంపద అంతా నా సొంతం కావాలి. చెప్పస్మిత. దానికి గుళ్ళో ఏవో తామ్ర పత్రాలు దొరికాయి. తామరపత్రం దొరికాయా? అవును. ప్రాణాలకు తెగించి సాహసం చేసి నిన్న ఆ గుడిలోకి ఎంటర్ అయింది. మీకు వ్యతిరేకంగా దానికి దొరికిన మొదటి క్లూ ఇది. ఇప్పుడున్న ఆ కోడ్ భాష ఆ రామలక్ష్మికి అర్థం కావట్లేదంట. దాన్ని డీకోడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి మీ ఆట కట్టేస్తుందంట. ఇప్పుడు దాని చేతిలోనే ఉంది, నేను చూశాను. త్వరగా అది మీ చేతిలోకి వచ్చేలా చేసుకోండి. ఏంటి విషయం?
మీరా రామలక్ష్మిని చంపకుండా రెచ్చగొట్టి వదిలేశారు. అదిప్పుడు పిచ్చి పట్టినట్టు గుళ్ళో దొరికిన తామ్రపత్రాలు తీసుకుని తిరుగుతుందంట సార్. నువ్వు ఈ విషయం రఘురామ్కి ఎందుకు చెప్పావు? నన్ను చంపుతానని నా పీక పట్ట కూర్చున్నాడు. గొంతులో నుండి నిజం రాకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న భయంతో నిజం చెప్పాను. ఇంత పిరికి పందవి నువ్వు ఎలా ఎమ్మెల్యేవయ్యావు? మీలాంటోళ్ల సపోర్ట్ ఉంటే ఏ కుర్చీ అయినా ఈజీగా ఎక్కేయొచ్చు సార్. ఛ! నా గురించి వదిలేయండి సార్. ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాల్లో ఏం రాసుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని డీకోడ్ చేసి మనల్ని పట్టుకోవాలని చూస్తోంది. మనం ఆ గుడిలో ఏం వెతుకుతున్నామో, ఎందుకు ఇదంతా చేస్తున్నామో తెలుసుకోవడానికి మన ఆట కట్టించాలని చూస్తోంది. దానికి పరిష్కారం ఆలోచించండి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ గుడిలో మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నామో దానికి తెలియకూడదు. మరి మనం ఇలా నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే ఎలా సార్? ఆవేశంతో కాదు, ఆలోచన కావాలి. అది సరైన టైంలో ఆచరించాలి. మున్నా సార్, ఆ రామలక్ష్మి రేపు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుందో అది నువ్వు ఫాలో చేయి. ఆ తామ్రపత్రాల్లో ఏ ఉందో దానికి తెలియకూడదు. ఓకే సార్. స్వామి, ఇందులో ఏముంది? ఎంతో వైభవంగా భక్తులతో నిత్యం కలకలలాడే గుడిని 5 క్రితమే అకారణంగా మూయించేశారట. తెలుసమ్మా. ఇదంతా మనుషులే చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. కానీ నా చుట్టూ పరిస్థితులు, నాకు జరిగిన ప్రమాదాలు చూస్తుంటే దీని వెనుక ఏదైనా అతీంద్రియ శక్తి ఉందేమోనని నాకు అనిపిస్తోంది. నాకు దుష్ట శక్తుల మీద నమ్మకం లేదు, కానీ నన్నే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ గుడిని రాత్రులు తవ్వుతున్నారు, శబ్దాలు వినబడుతున్నాయి. అవన్నీ తెలుసుకుందామని నేను సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయించాను. అవన్నీ కూడా పగలగొట్టేశారు స్వామి. నేను ధైర్యం చేసి లోపలికి వెళ్తే అక్కడ పాముంది. అసలు గుళ్ళో పాము ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు స్వామి. ఇదిగో, ఇది నాకు దొరికింది. అసలు ఏంటిది? ఇందులో ఏం రాసుంది? ఇది దేవనాగరి లిపిలో ఉంది. నాకు అర్థం కావడం లేదు తల్లి. ఈ దైవలిపి గురించి తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరు స్వామి అతను? ఎక్కడుంటాడు? పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. మన ఊరి పక్కనే ఉన్న లక్ష్మీపురంలో 4వ వీధిలో 5వ ఇల్లు. వెంటనే వెళ్ళమ్మా. అతన్ని కలిస్తే ఇందులో ఏముంది, ఆ గుడిలో ఏం జరుగుతుంది అన్నీ నీకు తెలుస్తాయి. అలాగే స్వామి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. మంచిదమ్మా. ఉమ్.